న్యూస్ నేను సుమాంజలి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఉప్పల్ మినీ శిల్పారామంలో థెమాటిక్ హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం. హైదరాబాద్ ముషీరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం. శ్రీ త్రివేణి పాఠశాలలో కేల్ మహోత్సవం ఘనంగా నిర్వహణ. దిల్సుఖ్ నగర్ లో రోడ్డెక్కిన నిరుద్యోగులు. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఉప్పల్ మినీ శిల్పారామంలో డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన థెమాటిక్ ఎగ్జిబిషన్ ను నేషనల్ కమిషనర్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ కుమార్ బాబు ఘనంగా ప్రారంభించారు. ఉప్పల్ మినీ శిల్పారామంలో ఏర్పాటు చేసిన థెమాటిక్ హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ డైరెక్టర్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ సునీల్ కుమార్ బాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ హ్యాండీక్రాఫ్ట్స్ సువర్చల, ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ విజయసాగర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ఎగ్జిబిషన్ లో దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారులు తమ హస్తకళ నైపుణ్యంతో రూపొందించిన వస్త్ర డిజైన్లు, ప్రజలకు ఉపయోగపడే హస్తకళ ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ సునీల్ కుమార్ బాబు, ఇలాంటి ఎగ్జిబిషన్ల ద్వారా హస్తకళాకారులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఇక్కడ థీమాటిక్ ఎగ్జిబిషన్ డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేయటం జరిగింది. సో దీనికి స్పాన్సరింగ్ అంతా ఆఫ్కోర్స్ స్పాన్సరింగ్ డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ ఆర్గనైజేషన్ చేసినప్పటికీ ఏపీ ప్రొడక్టివ్ కౌన్సిల్ వాళ్ళు చేస్తారు. దాదాపు 60 స్టాల్స్ ఇక్కడ ఉండటం జరిగింది. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ నుండి రావటం జరిగింది. చాలా వాళ్ళ అవుట్పుట్ ప్రొడక్ట్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అండ్ కస్టమర్స్కి చాలా ఉపయోగపడేవి. చాలా ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ కూడా ఎగ్జిబిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ సువర్చల మేడం వచ్చాక ఈ యాక్టివిటీస్ తెలంగాణ రాష్ట్రంలో చాలా బాగా జరుగుతున్నాయి. ఆ డిపార్ట్మెంట్ యొక్క సహకారం కూడా ఎంటర్ప్రెన్యూర్స్కి చాలా బాగా అందుతున్నాయని ఇక్కడికి వచ్చిన వ్యాపారస్తులందరూ చెప్పడం జరిగింది. సో ఇదే యాక్టివిటీని ముందు ఇంకా ఎక్కువగా కొనసాగించాలని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ తరపున కూడా హ్యాండీక్రాఫ్ట్స్ డిపార్ట్మెంట్ని, ఎస్పెషల్లీ అసిస్టెంట్ డైరెక్టర్ మేడంని, వారి సిబ్బందిని కోరుతున్నాను. హైదరాబాద్ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోలక్పూర్ గుల్షన్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్క్రాప్ గోదాంలో ప్రారంభమైన మంటలు పక్కనే ఉన్న ప్లాస్టిక్ గోదాంకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోలక్పూర్ గుల్షన్ నగర్ లో ఉన్న స్క్రాప్ గోదాంలో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం జరిగింది. స్క్రాప్ గోదాంలో చెలరేగిన మంటలు వరుసగా ఉన్న ప్లాస్టిక్ గోదాంలకు వేగంగా విస్తరించాయి. భారీగా ఎగసి పడుతున్న మంటలతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ముషీరాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. సరూర్ నగర్ లోని శ్రీ త్రివేణి పాఠశాల బ్రాంచ్ లో ప్రైమరీ మరియు ప్రీ ప్రైమరీ విద్యార్థుల కోసం కేల్ మహోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా పాల్గొనడంతో ఈ కార్యక్రమం మరింత సందడిగా మారింది. శ్రీ త్రివేణి పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల కోసం కేల్ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని పాఠశాల ప్రాంగణాన్ని ఆనందోత్సాహాలతో నింపారు. చిన్నారుల ఉల్లాసభరిత ఆటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ శ్రీ గోవర్ధన్ రెడ్డి, కరస్పాండెంట్ సునీల్, ప్రిన్సిపల్ యోగేశ్వరి హాజరై విద్యార్థుల ఉత్సాహాన్ని అభినందించారు. పాఠశాల నిర్వహించిన ఈ కేల్ మహోత్సవంపై తల్లిదండ్రులు సానుకూల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. హైదరాబాద్
దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగులు రోడ్డెక్కారు. జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని ఇచ్చిన హామీ ప్రకారం సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. నిరుద్యోగ యువత భారీగా రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేస్తూ రోడ్డుపైకి ధర్నాకు దిగడంతో దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిరుద్యోగులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు నిరుద్యోగుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రంగారెడ్డి జిల్లాలోని మోకిలా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 యువకులు ప్రాణాలు కోల్పోగా ఒకరికి గాయాలు. రంగారెడ్డి జిల్లా మోకిలా పరిసర ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో దూసుకెళ్లిన ఏకో స్పోర్ట్స్ కారు డివైడర్ ను ఢీకొట్టి అదుపు తప్పి చెట్టును గుద్దుకుంది. ఈ ప్రమాదంలో ICFAI యూనివర్సిటీ చెందిన సూర్యతేజ, నిఖిల్, సుమిత్, రోహిత్ అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మరో విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ జాగృతి చేపట్టబోయే రూట్ మ్యాప్ పై ఎజెండా కమిటీ సభ్యులతో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ జాగృతి రూపొందించబోయే రూట్ మ్యాప్ పై ఎజెండా కమిటీ సభ్యులతో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాత్రి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ ప్రాంతాన్ని పరిపాలించిన BRS, కాంగ్రెస్ పార్టీల వైఫల్యాలపై చర్చించినట్లు తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలు సహా మొత్తం 32 అంశాలపై లోతైన అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీలు వేసినట్లు వెల్లడి. బొల్లారం రాష్ట్రపతి నిలయంలో జరుగుతున్న ఉద్యాన ఉత్సవంలో భాగంగా నిర్వచన కిడ్స్ ది ఫ్యూచర్ స్కూల్ ఖర్మాన్ఘాట్ విద్యార్థులు అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న ఉద్యాన ఉత్సవంలో భాగంగా నిర్వచన్ కిడ్స్ ది ఫ్యూచర్ స్కూల్ ఖర్మాన్ఘాట్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మా కాళీ, హనుమాన్ చాలీసా, లవకుశ కథ, సంక్రాంతి పాటలకు విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా
సందర్భంగా రాష్ట్రపతి నిలయం సాంస్కృతిక శాఖ నిర్వాహకులు నిర్వచన్ కిడ్స్ ది ఫ్యూచర్ స్కూల్ కర్మాన్ ఘాట్ వ్యవస్థాపకుడు కె వేణుగోపాల్ రెడ్డిని మొమెంటోతో సత్కరించారు. సిర్గాపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల చోటు చేసుకున్న వివాదంపై విద్యార్థులు కీలక స్పష్టీకరణ ఇచ్చారు. ఉపాధ్యాయుడు లక్ష్మణ్ పై వచ్చిన ఆరోపణలు తమ మాటలు కాదని బలవంతంగా మాట్లాడించారని విద్యార్థులు వెల్లడించారు. సిర్గాపూర్ మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయుడు లక్ష్మణ్ పై వచ్చిన ఆరోపణలను ఖండించారు. లక్ష్మణ్ సార్ చాలా మంచివారని, మాకు చదువు బాగా చెబుతారని, తిట్టడం కొట్టడం లాంటి వేధింపులు ఎప్పుడు చేయలేదని విద్యార్థులు స్పష్టం చేశారు. ఇటీవల హాస్టల్ వార్డెన్ కిషన్ నాయక్ సస్పెన్షన్ విషయంలో తమ వల్లే జరిగిందంటూ లక్ష్మణ్ సార్ తమను వేధించాడని, మహాన్యూస్ ముందు చెప్పిన మాటలు తమవి కావని విద్యార్థులు తెలిపారు. మాకు మేడం గారు ఏమన్నారు, మీకు సార్ ఏం చెప్పారు అది మీరు చెప్పాలి బెట, గూగుల్ అడగదు, మీరు చెప్పాలా, కంపల్సరీ చెప్పాలా, టీచర్ బలం చేసింది అందుకనే చెప్పినాం సార్. సార్ నా పేరు కార్తిక్, నేను 9th స్టాండర్డ్. సార్ మేము నిన్న మాకు ఎగ్జాక్ట్లీ పొద్దున టిఫిన్ చేస్తున్నాం సార్. అప్పుడు మహా న్యూస్ వాళ్ళు వచ్చారు, మీడియా వాళ్ళు వచ్చి హాస్టల్ గురించి ఇట్లా వచ్చేసి సార్ అది మేము ధర్నా చేసినాం, మా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి అనే లోపు వచ్చారు సార్ వాళ్ళు. ఇంకా కొన్ని రోజులు అయితే సంక్రాంతి హాలిడేస్లో మొత్తం అయిపోతున్నాయి అంటే వాళ్ళు వచ్చారు సార్. వాళ్ళు వచ్చి మాకు హాస్టల్ గురించి అడిగారు. మాకు సార్ గురించి అడిగినప్పుడు మేము చెప్పేసినాం సార్. మేము మొత్తం చెప్పినాం. ఇట్లా మేము టీచర్కు కలెక్టర్ మేడం చెప్పింది ఏదో అదే చెప్పేసినాం సార్. మేము సరిత మేడంకు చెప్పినాం. మళ్ళీ చెప్పినాక మేము స్కూల్ టైం అవుతుందని ఇటు వచ్చేస్తున్నాం సార్. బ్యాగులు వేసుకొని రావటుంటాం సార్. వాళ్ళు ఆపిర్రు సార్, మేము వెళ్తాం సార్, మళ్ళీ ఏమైనా మాట్లాడేది ఉంటే తర్వాత మాట్లాడుకుందాం సార్ అన్నాం. అయినా వినకుండా బలవంతంగా బ్యాగ్ ఆపి బ్యాగ్ పక్కకు పెట్టించి మాకు మాట్లాడిపించారు సార్ బలవంతంగా. మేము ఇంకా సార్ వీడియో తీసి మేము మాట్లాడాం సార్, ఇంకా చెప్పమంటే పర్సనల్గా చెప్తామని మేము చాలా చెప్పినాం సార్. అయినా బలవంతంగా చెప్పించారు. అంతకుముందు మీడియా వాళ్ళు రాకుండా ముందు మాకు టీచర్ వచ్చి ఇట్లా చెప్పింది సార్, లక్ష్మణ్ సార్ మీద ఇట్లా చెప్పారు. టీచర్ బలవంతం పెట్టింది సార్, ఏడ్చుకుంటే చెప్పింది మాతో. బలవంతం చేస్తే మేము చెప్పినాం సార్, సోషల్ చెప్తుంది నిర్మల టీచర్. సార్ మీద ఇట్లా చెప్పమని టీచర్ చెప్పింది సార్. మాకైతే ఇట్లా టీచర్ ఒత్తిడి చేయడం వల్ల మేము చెప్పినాం సార్, లేదంటే మేము చెప్పకుంటాం సార్. వాళ్ళకు మీడియా వాళ్ళకు కూడా చాలా ఫోర్స్ చేసినాం సార్, మేము తీయకండి పర్సనల్గా చెప్తామని. కానీ వాళ్ళు బలవంతం చేసి మొత్తం చెప్పి ఇచ్చి వైరల్ చేసి సార్ వీడియోని. అంబర్పేటలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అండర్-19 T20 క్రికెట్ ఛాంపియన్షిప్ 2026 ప్రారంభోత్సవానికి టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అండర్-19 T20 క్రికెట్ ఛాంపియన్షిప్ 2026 టోర్నమెంటును టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ పీసీసీ అధ్యక్షులు వి హనుమంతరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ గారు యువతకు అవకాశాలు కల్పించిన దూరదృష్టి నాయకుడని గుర్తు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి అజారుద్దీన్, ఎమ్మెల్యేలైన నవీన్ యాదవ్, శ్రీ గణేష్, ఎంపీ రఘువీర్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు శివసేనారెడ్డి, ఫైమ్ కురేషి, మెట్టు సాయి కుమార్ తదితర కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.
जिसकी राजधानी है उसके बिल्कुल पीछे आप देख रहे हैं तमिलनाडु, जिसकी राजधानी है चेन्नई। सीता अपहरणकर्ता दुष्ट रावण को संहारने मर्यादा पुरुषों తెలియచేస్తా ఉన్నా। राजीव गांधी राजीव गांधी राजीव गांधी राजीव गांधी राजीव जी, पल पल तुम्हारी याद में मन तो उदास होता रहेगा, पल पल तुम्हारी याद में मन तो उदास होता रहेगा, आंखों में आंसू रहे न। किसी की हमारे दूसरे मैचेस के लिए కొంచెం కెమెరా అది అది రానా అది వికెట్స్ దగ్గరికి వెళ్ళిపో, వికెట్స్ బ్యాక్ సైడ్ వెళ్ళిపో। ड्राइवर साहब थोड़ी देर के पीछे आ जाओ ना, आप लेके जाइए, रहने दीजिए। అన్నా अन्ना पहला फोन दे बोलो, बाकी बाद में खेलो बोलो। चैंपियनशिप का फाइनल వనస్థలిపురం డివిజన్ పరిధిలోని నాగార్జున కాలనీ పైప్ లైన్ పనులకు శుభారంభం జరిగింది। ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ శ్రీ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి అధికారికంగా ప్రారంభించారు। వనస్థలిపురం డివిజన్ లోని నాగార్జున కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా పైప్ లైన్ పనులను ప్రారంభించారు। ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి పనులకు శుభారంభం చేశారు। ఈ సందర్భంగా నాగార్జున కాలనీ అధ్యక్షులు ఈ చంద్రారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మేకల లక్ష్మణ్, జనరల్ సెక్రటరీ వి రామకృష్ణారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ డి చంద్రశేఖర్, బాలరాజ్ గౌడ్, జక్కిడి సురేందర్ రెడ్డి, ఎం రమేష్, భిక్షం రెడ్డి, ఎం కరుణాకర్ రెడ్డి, కిరణ్ కుమార్, మాజీ అధ్యక్షులు జి నరసింహారెడ్డి, క్రిస్టియన్ కాలనీ అధ్యక్షులు హరీందర్ రెడ్డి, ఏఈ కుమారి, భావ్య, గుంటి జంగయ్య, కాలనీ నివాసి ప్రకాష్ గారు తదితరులు పాల్గొన్నారు। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి। ఉప్పల్ మినీ శిల్పారామంలో థెమాటిక్ హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం। హైదరాబాద్ ముషీరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం। శ్రీ త్రివేణి పాఠశాలలో కేఎల్ మహోత్సవం ఘనంగా నిర్వహణ। దిల్సుఖ్ నగర్ లో రోడ్డెక్కిన నిరుద్యోగులు। రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం। ఇవి ఈనాటి బులెటిన్స్। మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం। అంతవరకు చూస్తూనే ఉండండి TG5 న్యూస్।